హాయ్ గాయ్స్, నిన్నైతే రివ్యూ చేయలేదు. సో ముందుగా నిన్నటి ఎపిసోడ్ అంటే 21 టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ గురించి చెప్తాను. సో మన గజని దాస్ లేచాడు కదా, లేచి దశరథకి ఫోన్ చేశాడు. దశరథ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిన్న చెప్పాను కదా, మనసులో మాట్లాడుకోకుండా బయట మాట్లాడుకునేసరికి జ్యోత్స్న విన్నది. జ్యోత్స్న కూడా దశరథ్ వెనకాలే వచ్చింది. సో ఇవాళే మనకి బయట పెట్టారు. సో మన గజని దాస్కి ఓ రోగం ఉంది. ఏంటంటే ఏమన్నా సౌండ్ అయితే అన్నీ ఫ్రీజ్ అయిపోతాడంట. సో దశరథకి నిజం చెప్పబోయే టైంకి జ్యోత్స్న కిటికీ దగ్గర నుంచి కుండీని తోస్తుంది. మన సీతమ్మ వాకిట్లో పూల కుండీ ఎందుకు తన్నావన్నట్టు ఏమో అదే ఏదో ఫ్లవర్ వాజ్ ఏదో తోస్తుంది. ఆయన ఫ్రీజ్ అయిపోతాడు, నిజం చెప్పడు. దాంతో దశరథ బాగా డిసప్పాయింట్ అవుతాడు. ఈ లోపల ఎందుకో తెలియదు కార్తీక్ అక్కడే ఉంటాడు. వాళ్ళ ఇల్లే కాబట్టి కాశీ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు అక్కడే ఉంటారు. ఇక మాటల్లో అన్నం తినమంటారు. దశరథ అని వాళ్ళ ఇంటికి ఎట్లాగో వచ్చాడు. దశరథ కూడా చెప్తాడు జాగ్రత్తగా చూసుకోండి అని. వాళ్ళు డౌట్ వస్తుంది కార్తీక్కి, ఎందుకు ఇలా చెప్తున్నాడా అని. బట్ ఎస్, టాపిక్ మార్చేసి ఒంట్లో బాగాలేని వ్యక్తి కదా, బాగా చూసుకోండి అని చెప్తాడు. తర్వాత ముగ్గురు కలిసి అన్నం తిని వెళ్తాడు. వెళ్ళాక బాగుంది, ఫన్నీగా ఉంది. దాని తర్వాత అన్నం తిని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళంగానే అందులో అక్కడ దీప అడుగుతుంది అన్నం తినమని. ఈ లోపల శౌర్య ఎగ్ రైస్ ఏదో వాళ్ళ ఎదురింట్లో తినొస్తుంది. సో ఏమంటారు, శౌర్యం తిడుతుంది దీప, బయట ఎందుకు తినొచ్చావు, మన ఇంట్లో అన్నం వండావు కదా అని. అందరి ఇంట్లో ఉండే గొడవే. జనరల్గా బయట తినొస్తాం, ఇంట్లో అన్నం వండుతారు, తినలేదని తిడతారు. సో కార్తీక్ బాబు తప్పించుకోవడానికి నానా తంతాలు పడతాడు. సో శౌర్య ప్లేట్లో అన్నం పెట్టడం, అటు చూసి ఇటు చూసి, దీప ప్లేట్లో అన్నం పెట్టడం, ఇలా చేసి తప్పించుకుంటాడు. అది కొద్దిగా ఫన్నీగా అనిపించింది. దాంతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో రేపటి ఎపిసోడ్ అంటే ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్తాను. బాయ్ గైస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 3000 మంది చూశారు, అందులో 99% పీపుల్ హు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. బాయ్.